ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోబరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెదను తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి ఏసై చాపథోర్సై నావవార్సై వారుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగిరి గోదావరి ఊగిందిరి చేరువరి గోదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి. మనది పుష్కర సంప్రదాయం. తల్లి గోదావరికి పుష్కర శోభ రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో యాత్రలు కట్టారు. శతాబ్దానికోసారి వచ్చిన మహాపుష్కర ముహూర్తం కావడంతో కోట్ల సంఖ్యలో పుణ్యస్నానాలు చేశారు, దాన ధర్మాలు చేశారు. అంతేకాక శ్రాద్ధ కర్మలో భాగంగా 3 తరాల పెద్దల పేర్లను తలుచుకుంటూ పిండ ప్రదానాలు చేశారు. ఇంకా ఆ నది గలగలతో ముడిపడిన అనగనగా కథల్ని, పురాణ గాథల్ని తలుచుకున్నారు. ఇవన్నీ భక్తులు పుష్కర ఘాట్ల దగ్గర చేశారంటే ఇదంతా పురోహితుల సహకారంతో. వారిది చాలా కీలక పాత్ర. వారిపైనే ఈ వారం బతుకు చిత్రం. ఈరోజు మన రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాము. ఈ పుష్కర్ ఘాట్కి సమీపంగా మరెన్నో ఘాట్లు ఉన్నాయి. సో ఈ ఘాట్లన్నిటి దగ్గర కూడా భక్తులు పెద్ద సంఖ్యలో లక్షలాదిగా వచ్చి ఇక్కడ పుణ్యజ్ఞానాలు చేస్తున్నారు గత 2 వారాలుగా. ఈ భక్తులందరూ కూడా సేవ చేయడానికి చాలా మంది ఇక్కడ పిండ బ్రాహ్మణులు ఉన్నారు. వారిపైన ఈ వారం మన బతుకు చిత్రం. గోదావరి పుష్కరాలు పావనమగు జీవనాలు తరలి రండి. పుష్కర సమయంలో రాజమండ్రి దగ్గర ఉన్న ఘాట్లలో 5,000కు పైగా బ్రాహ్మణులు పౌరోహిత్యం చేశారు. వీరిలో చాలా మందికి ప్రభుత్వం ఐడి కార్డులు ఇచ్చి స్నాన ఘాట్ల దగ్గరకు అనుమతించింది. వీరు ప్రధానంగా 4 ప్రత్యేక పూజలు చేశారు. వీరు చేసే పూజా కార్యక్రమాలకు దేవాదాయ శాఖ వారు 150 రూపాయల నుంచి 300 రూపాయల లోపు వరకు పురోహితుల ఫీజుగా ఫిక్స్ చేశారు. రాజమండ్రి ఘాట్ల దగ్గర ప్రతిరోజు లక్షల్లో భక్తులు పుణ్యస్నానాల కోసం వచ్చారు. స్నానానికి ముందు పుణ్యవచన కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం వివరాలు ఒక పురోహితుని మాటల్లోనే. అంటే గోదావరి పుష్కర స్నానం ముందు మనం అంటే పంతులు గారితో ఆ స్నానం ఆచరించాలి, సంకల్పం చెప్పించి ఇక్కడ పుణ్యవచనం అదే గంగే జమున జైవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మద అన్ని నదుల్లో ఉండే జలం ఇక్కడ కలిసి అదొక క్షేత్రంగా ఏర్పడింది కనుక ఇది పుణ్యవచనంగా మనం భావించి వాళ్ళ స్నానం చేస్తుంటాం. వాళ్ళకు ఉండే సకల దోషాలు దరిద్రాలు అన్నీ తొలగి సకల సౌభాగ్యాలు కలుగుతాయని ఒక నమ్మకం. లోకల్గా అందుబాటులో ఉన్న బ్రాహ్మణులే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా పురోహితులు రాజమండ్రికి వచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్న పురోహితుని పేరు విజయ్ కిషోర్. 3 రోజుల్లో దాదాపు 100 మంది భక్తులకు తన సేవలు అందించారు. మాది టెక్కలి. అక్కడ ఈ గోదావరి పుష్కరాలు అనేది నా చిన్నప్పటి నుంచి నేను వస్తున్నాను. ఇది నాకు 3వ పుష్కరం అండి. నా చిన్నప్పుడు మొదటి పుష్కరానికి కూడా వచ్చి 12 రోజులు ఇక్కడే తల్లికి సేవ చేసుకున్నాను. మళ్ళీ 2వ పుష్కరంలో కూడా 12 రోజులు తల్లికి సేవ చేశాను. ఇది 3వ పుష్కరం అండి. ఎలాగెలాగో భగవంతుడి దయ వల్ల నాకు ఈ మంచి అవకాశం వచ్చిందని పరిగెట్టుకుంటూ వచ్చేసానండి ఈ తల్లి సేవ కోసం. నేను ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటికైతే నేను అంటే 3 రోజుల నుంచి గత 3 రోజులైంది నేను చేయిస్తున్నాను. సుమారుగా 100 మంది వరకు నేను కార్యక్రమాలు జరిపించానండి. అయితే ఇప్పుడు చేయించే కార్యక్రమం ఇది పుణ్యస్నానాలు అంటారండి. సంకల్పం చెప్పి చేయించాలి. దంపతులకు పుణ్యస్నానాలు అంటే వాళ్ళకి ఆయురారోగ్యాలను ఐశ్వర్యాలను ఆ తల్లి ప్రసాదిస్తుంది. ఇక్కడ 3 కోట్ల తీర్థాలు ఇందులో ఉంటాయంట. దివంగతుల జ్ఞాపకాలను నెవరేసుకోవడానికి పుష్కరాలు ఓ మంచి సందర్భం. ప్రాణం పోసిన తండ్రి, ఆ తండ్రికి ప్రాణం ఇచ్చిన తాత, ఆ తాతకు జన్మనిచ్చిన ముత్తాత, కనీసం 3 తరాల పెద్దల్ని స్మరించుకోవడం, నమస్కరించుకోవడం కనీస సంస్కారం. అందులోనూ ముక్కోటి దేవతలు మహర్షులతో పాటు పితృదేవతలు పుష్కర స్నానాలకి దిగి వస్తారని ఓ నమ్మకం. పిండ ప్రదానాల గురించి ప్రభుత్వం స్నానాల ఘాట్లకు కాస్త దూరంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతంలోనే మనకు పురోహితులు పిండ ప్రదానానికి సంబంధించిన పూజలు నిర్వహించారు.
పుష్కరం చేయడం అంటే పిండ ప్రధానం చేయడం శాస్త్రం. పుష్కరం దేవగతో అంటే సింహరాశిలోని పుష్కరుడు ప్రవేశించినప్పుడు అన్నశ్రాద్ధం అని పిండశ్రాద్ధం అనేటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల దేవతా పుణ్యయుతుల అనుగ్రహాన్ని పొంది ప్రజలందరూ కూడా సస్యశ్యామల సౌభాగ్యాలతోటి పితృవంశాలతోటి మాతృవంశాలతో వృద్ధి కలిగి వారి యొక్క కీర్తిని సౌభాగ్యాన్ని పొందుతూ ఉంటారు. పుష్కర టైంలో పిండ ప్రదానానికి చాలా ప్రత్యేకత ఉందని అంటారు ఇక్కడి పండితులు. అసలు భక్తులు ఈ పూజా కార్యక్రమం ఎందుకు చేయించాలో, ఆ పూజ ప్రత్యేకత ఏంటో వారి మాటల్లోనే. రోజుకు ఒక రోజు ప్రతిరోజు మనం నిత్యం అయితే ప్రతిరోజు 12 రోజులు చనిపోయిన 12 రోజులు ఆ ప్రతి జీవికి కూడా రోజు ఆ శ్మశానం దగ్గర తీసుకెళ్ళి దానికి ఏదో ఒక నివేదన పెడుతూ ఉంటారు మామూలుగా మిగతా రోజుల్లో. దాన్ని అలా ప్రతిరోజు మనం చేయలేము కనుక రోజువారీ చేసేదానని మంత్లీ ఒకసారి ప్రతి నెలకి ఒకసారి మాసికం అంటారు. దాన్ని నెల మాసికానికి ఒక మాసికానికి మారుస్తారు. ఆ జీవికి ప్రతిరోజు నెలకి ఫలానా రోజుకి ఆ తిథికి ఆహారం పెడుతున్నట్టుగా చేస్తారు. ప్రతి నెల కూడా పెట్టి ఆ 12 నెలలు పూర్తయిన తర్వాత సంవత్సర విమోకం, సంవత్సరం వరకు ప్రతి నెల 12 నెలల్లో పెట్టి 12 వచ్చి సంవత్సర విమోకం కూడా చేస్తుంటారు. అది సంవత్సరం ఒకసారి వచ్చిన దగ్గర నుంచి అక్కడి నుంచి కూడా ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటారు. అలా కాకుండా ఈ యొక్క పుష్కరాల్లో పెట్టేటట్టుగైతే ఏ సంవత్సరం పెట్టకపోయినా ప్రతి నెల మాసికాలు చేయకపోయినా ఈ పుష్కరాలు కూడా 12 నెలలు ఎలా అయితే 12 నెలలు ఉన్నాయి అవి 12 రోజుల్లో వాటిని ఇంక్లూడింగ్ చేసి ఈ 12 సంవత్సరాలకు వచ్చే ఒక పుష్కరం ఒకసారి పెట్టినట్టుగైతే తీర్థం చేసినటువంటి 35 మందికి శాస్త్రరీత్యా పిండ ప్రదానం చేశాడు. పితుహు పితామహ ప్రపితామహ, తండ్రి గారు తాతగారు ముత్తాతగారు, అలాగే మాతుహు మాతామహి వృద్ధ మాతామహి, అవి 3 తరాలు, ఇవి 3 తరాలు మేనమామలకి మెడతలు మొత్తం శాస్త్రరీత్యా 36 మందికి పిండ ప్రదానం చేయవలసింది. అవి చేసుకున్నట్లయితే మనం గతంలో ఏవైనా చేయకపోయినప్పటికీ ఇవి చేసినట్లుగా ఆ సత్ఫలితాన్ని పొందుతారు శాస్త్రం చెప్పడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ పుష్కరాల విధిగా పిండ ప్రదానాలు నిర్వహిస్తూ వారి యొక్క పెద్ద పితృదేవతలకు ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. ప్రతి 12 ఏళ్లకోసారి వచ్చే ఉత్సవం కాబట్టి పుష్కరానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. కానీ గతంలో కంటే కూడా ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులకు సేవలు అందించడం సంతృప్తికరంగా ఉందని తెలిపారు కోటిలింగాల ఘాటు దగ్గర ఉన్న పురోహితులు. ఈ పుష్కరం గతంలో పుష్కరం కన్నా ఈ పుష్కరంలో చాలా వరకు జనాలు చాలా ఎక్కువగా రద్దీగా వచ్చారండి. ప్రభుత్వ తాలూకు సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మాకు సహకరిస్తున్నారు. మేము కూడా వాళ్ళకి సహకారం జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడైతే చక్కగా కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా జరుగుతుందండి. ఈ కోటిలింగాలు కూడా మంచి ప్రాచుర్యం పొందినటువంటి క్షేత్రం కాబట్టి భక్తులు కూడా విరివిగా రావడం జరుగుతుంది. పెద్దల పేర్లు తలుచుకుంటూ పిండాన్ని సమర్పించడానికి పురోహితులు సహాయపడుతున్న తీరు చాలా బాగుందని అంటారు భక్తులు. పురోహితులు పూర్తి చేసిన కార్యక్రమం తర్వాత తమ పెద్దలు సంతృప్తి చెందారనే ఫీలింగ్ తమకు కలిగిందని వారు అంటున్నారు. రామంజోడి నుంచి వచ్చాను, నెలకొండ నుంచి. అంటే ఇక్కడ బాగానే సాంప్రదాయ ప్రకారం అన్ని బాగానే జరుగుతున్నాయి. తర్వాత పిండ ప్రదానం చేస్తున్నాం మేము. తర్వాత ఇక్కడ స్నానాలు కూడా బాగానే జరిగాయి. అన్ని ఏర్పాట్లు చాలా బాగానే ఉన్నాయి. బతుకు చిత్రంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బతుకు చిత్రానికి తిరిగి స్వాగతం. పుష్కరాల్లో అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నట్లు కనిపించినా కొన్ని ఇబ్బందులు లేకపోలేదని అంటారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పుష్కర ఘాట్ల దగ్గరకు చేరుకున్న కొందరు పురోహితులు. పిండ ప్రధాన పూజలను నదికి దూరంగా ఏర్పాటు చేయడం సరికాదని వారన్నారు. పిండ ప్రధాన కార్యక్రమాలకు నది దగ్గరగా ఉంటే భక్తులకు పురోహితులకు కూడా అనువుగా ఉండేదని వారు అభిప్రాయపడ్డారు. పుణ్య స్నానాలకు పిండ ప్రధానాలకు సపరేట్ ఘాట్లు కేటాయించి ఉంటే బాగుండేదని వారు అంటున్నారు. నా పేరు దుర్గాప్రసాద్ అండి. నేను శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర రంగు అనే గ్రామం నుండి వచ్చానండి. అయితే ఏమిటంటే ఇక్కడ ప్రభుత్వం వారు పెట్టినటువంటి సదుపాయాలు బాగానే ఉన్నాయి, కార్డులు కూడా బాగానే ఉన్నాయి. కానీ అది కార్డులు ఇచ్చేటప్పుడు ఏమిటంటే ఇష్యూ చేసేటప్పుడు అందరికీ సమానంగా ఇవ్వాలండి. కానీ కొంతమంది కూడా చేసుకునే సమయం లేక ఇబ్బంది పడ్డారు. కానీ ఇబ్బంది పడినా సరే ఇక్కడ టెంపరీగా కూడా కార్డులు ఇచ్చారు, చాలా బాగానే ఉంది. కానీ పిండ ప్రధానాలకి వేరేగా ఘాటు పెట్టి నదికి దూరంగా పెట్టడం వల్ల ప్రజలు కొంచెం అసౌకర్యానికి గురవుతున్నారండి. ఎందుకంటే ఎక్సర్సైజ్ అవుతుంది దిగడం ఎక్కడం మళ్ళీ అదొక్కటే కొంచెం నది దోబలు పెట్టుకుంటే బాగుండేది. ఇంకో నా దగ్గర చిన్న సూచన ఏమిటంటే పిండ ప్రధానాలకి వేరేగా ఘాటు ఏర్పాటు చేస్తూ స్నానాలు వేరే ఘాటు ఏర్పాటు చేస్తుంటే బాగుండేదండి. అంతా ఒక దగ్గర అవ్వడం ప్రజలు పోటింగ్ అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ లాస్ట్ ఘాట్లో జనాలతో తక్కువ ఉన్నారండి.
అక్కడ పూర్తిగా జనాలు ఎక్కువ ఉన్నారండి. అయితే ఏమిటవుతుందంటే ఈ పోలీసులు కూడాను కొన్నిసార్లు ఆ దారిలో విడిచిపెట్టడం, ఆ దారి మూసేయడం, ఈ దారి విడిచిపెట్టడం వల్ల ఇక్కడ పెండ ప్రధానం చేసిన పురోహితులకు కూడా కష్టం అవుతుంది. ఆ దారి క్లోజ్ చేసేయడం వల్ల ఇక్కడ లాస్ అవుతున్నారండి. అక్కడ ఫ్లోటింగ్ అవుతుందండి. అంటే అది డబుల్ దారి అండి, అక్కడ ఎవరు క్లోజింగ్ లేదు, కానీ ఇక్కడ మాత్రం క్లోజింగ్ అవుతుంది దారి. కాబట్టి అదొక్కటి మాకు ఇబ్బందిగా ఉందండి. చాలా దూరం నుండి వచ్చాం, 2 పైసలు సంపాదించుకుంటాం అనుకున్నాం, కానీ మాకు లేకుండా మాత్రం కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం పురోహితులకు ఐడి కార్డులు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం మంచిదే అని అంటారు పురోహితులు. కానీ వాటిని పంపిణీ చేసిన విధానం సరిగా లేదని వారు వాపోయారు. ఐడి కార్డులు పొందడానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వారు తెలిపారు. ముందు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడటానికి ఒక వ్యవస్థ ఉండాలని వారు కోరుతున్నారు. ఈ కార్డుల విషయంలో మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డాం. అక్కడ శ్రీకాకుళం నుంచి రాజమండ్రిలో అప్లికేషన్ పెట్టడానికి 2-3 సార్లు తిరిగాం. తర్వాత విజయనగరంలో కమిషనర్ ఆఫీసర్ అన్నారు, వైజాగ్ కమిషనర్ ఆఫీసర్ అన్నారు. అంతా కొంచెం క్లమ్జీగా అయింది. తర్వాత పుష్కరాలకైనా బ్రాహ్మణులకి ఇంటి కార్డులు వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు కొంతవరకు న్యాయం చేశారు. కొంత ఫిక్సేషన్ అనేది, రేట్ ఫిక్సేషన్ అనేది జరిగింది ప్రభుత్వం వల్ల. అది 300 ఎక్కువ తక్కువ అని కాదు, కానీ ఇచ్చేవాడికి మాకు మధ్యలో డిస్కషన్ లేదు. పుష్కరాల్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం పురోహితులను మరిచిపోయిందనే బాధ పలువురు పురోహితుల్లో కనిపించింది. తమకు ప్రత్యేకంగా ఏర్పాట్లు లేవని అంటారు వారు. ఉదయం 4 గంటల నుంచి భక్తుల సేవలో ఉండే తమకు ప్రత్యేకంగా విడిది ఏర్పాట్లు లేకపోవడం విచారకరమని వారు అంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి బాత్రూములు కానీ అలాంటి ఫెసిలిటీ ప్రత్యేకంగా మాకేం లేదు, అస్సలు లేదు. అర్చకులు అనేవాడికి ఒక బాత్రూమ్ కానీ ల్యాబొరేటరీ కానీ ఎక్కడ కూడా ఇది అర్చకులకి అని నిర్ణయించలేదు. అలాగే ఉదయం 4 గంటల నుంచి స్టార్ట్ చేస్తాం. అయితే రూపాయి కోసం మేము కష్టపడుతున్నాం, ఆ విషయం పక్కన పెట్టండి. కానీ చేసేవాడికి శ్రమకి తగినట్టుగా కూర్చొని ఒక అరగంట విశ్రాంతి తీసుకోవాలి. అయితే మేము చేస్తున్న సేవ అంటే కొంత సేవ జరుగుతుంది, కొంత మా స్వార్థం కూడా ఉంది. అయితే మాకు రెస్ట్ తీసుకోవడానికి స్థలం కానీ, బాత్రూములు కానీ, స్నానానికి కానీ మరి ఏ విధమైన ఫెసిలిటీస్ లేవు. ఈ 12 రోజులు కూడా పితృదేవతలు అనేటువంటి వాళ్ళు ఇక్కడ తిరుగుతారనే ఋషిప్రోక్తమైన మాట. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా పితృకర్మలు చేయడం కోసం ఇక్కడికి ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. చేయించాలన్న తపన మాకు ఉంది భక్తి శ్రద్ధలతో. అలాంటప్పుడు కావలసినటువంటి ఆ మధ్యలో ఉన్న గ్యాప్ ఎలా ఉందంటే వాళ్ళు వచ్చేసరికి స్నానాలకి ఇబ్బంది అవుతుంది, ఆడవాళ్ళకి బట్టలు మార్చుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇలాంటివి లక్షల్లో వచ్చేటప్పుడు ప్రభుత్వానికి కొంచెం కష్టమే, కానీ ఇంకా మరి కొంచెం మెరుగ్గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అంతేకాదు పురోహితులకు సపరేటుగా భోజన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేయలేకపోయింది. ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు చేసిన మాట వాస్తవమే అయినా పురోహితుల విషయంలో మరింత దృష్టి పెట్టి ఉంటే బాగుండేదని వారంటారు. ఇప్పుడు ఈ పుష్కరాల్లో చాలా మన చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. కానీ మా బ్రాహ్మణులకి అన్ని వసతులు బాగున్నాయి, కానీ మరి మా భోజనం వసతి మాత్రం బాగోలేదు. ఎక్కడ ఫ్రీ భోజనాలు అన్నారు, ఫ్రీ భోజనం ఒకరోజు కూడా నేను భోజనం చేయలేదు ఇంతవరకు. మేము ఏదో అక్కడికి ఇక్కడికి వెళ్ళి వాటిల్లో భోజనం చేస్తున్నాం. అది పుష్కరం మాత్రం మహా పుష్కరం. ఇది చాలా పవిత్రమైనది. 144 సంవత్సరాల తర్వాత ఈ పుష్కరం వచ్చింది. చాలా పవిత్రం. మన భక్తులు కూడా చాలా మంది ఎక్కువగా వస్తున్నారు. చాలా బాగానే ఉంది. అరేంజ్మెంట్లు కూడా మన చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా చేశారు. కానీ కొద్దిగా వసతి ప్రాబ్లం. పుష్కరాలకు సంబంధించిన పూజల గురించి పాటించాల్సిన రూల్స్ అన్నిటినీ తూచా తప్పకుండా పురోహితులు పాటించారు. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలిగించే విధంగా ఏ పురోహితుడు వ్యవహరించలేదు. హిందూ ధర్మానికి లోబడి భక్తులకు సేవలందించారు. అయితే సర్కారు మాత్రం పురోహితులను పెద్దగా సంప్రదించకుండానే పుష్కరాల ఏర్పాట్లు చేయడంపై వారు అసంతృప్తితో ఉన్నారు. తమ సూచనల సలహాల్ని అధికారులు పూర్తిగా పట్టించుకోలేదనే నిరాశ వారిలో ఉంది. ఏ టంకాలు లేవు, పుష్కరాలు లేకుండా శుభ్రంగా జరుగుతున్నాయి. తర్వాత ఎవరికి కూడా మేము నిర్బంధం అంటూ పెట్టడం లేదు. వాళ్ళు ఇచ్చే ఎండమంట వారు చెప్పే ప్రకారం మేము ఫాలో అయ్యాము. ఎవరికి కలిగితే వాళ్ళు ఇచ్చేది అందుకున్నాం. అంతవరకు బాగా మీరు ఇంకంటే వచ్చే పుష్కరాలు కానీ మన ఇట్లాంటి ఏర్పాట్లు చేసినప్పుడు ప్రభుత్వం ఇంకా కొంచెం మీతో చర్చించి ఇట్లాంటి చేస్తే బాగుంటుంది అనుకుంటారు. బాగుంటుందా సార్? మరి ఇంకా బాగుంటుంది సార్, మరీ బాగుంటుంది. ఇంకా అంటే ఈసారి మీతో చర్చించలేదా? మొన్న చర్చించాం సార్. చర్చిస్తే కొన్ని మా ఇబ్బందుల వల్ల మేము చెప్పాము. వాళ్ళు కూడా పరిష్కారం చేశారు. దాన్ని బట్టి మేము ఫాలో అయ్యాం. మనిషి జీవితం మహా అయితే 6-7 పుష్కరాల సమాహారం.
ఓ పుష్కరం గడిచిందంటే 12 ఏళ్ల కాలం కరిగిపోయినట్టే. మనిషి చేయాల్సిన సత్కార్యాలు, సాధించాల్సిన లక్ష్యాలు, సంపాదించాల్సిన జ్ఞానాలు చాలానే మిగిలిపోయాయి. జాగ్రత్త అని హెచ్చరిక చేయడానికే పుష్కరాలు, పుణ్యస్నానాలు. మనిషి ఆ సూక్ష్మాన్ని తెలుసుకుని వ్యవహరిస్తే నదిలా పునీతుడవుతాడు. నీ వడుగిడు ప్రతి చోటు పంటలతో శోభిల్లు. గోదావరి గోదావరి గోదావరి. గోదావరి పుష్కరాలు ముగిశాయి. ఈ మహా పుష్కరాలు కావడంతో ఈ 2 వారాలుగా రోజు లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడ గోదావరి ఘాట్ల దగ్గరకు వచ్చి పుణ్య స్నానాలు చేశారు. ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా వేల సంఖ్యలో బ్రాహ్మణులు సేవలు చేసుకునే భాగ్యం కలిగింది. ఇది ఈ వారం బతుకు చిత్రం. వచ్చే వారంలో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.